పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటే అండి ఫ్యూజులు ఎగురుతాయి. మామూలుగా ఎగరవు. పడేల్, 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 పడేల్ అంటూ ఫ్యూజులు ఎగురుతాయి. ఇంగా టైమ్ అండ్ అగైన్, టైమ్ అండ్ అగైన్, టైమ్ అండ్ అగైన్ పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరిని తన ఈ మైండ్‌సెట్‌లో ఏముందో అర్థం కాదు గానీ, తన పిచ్చిని, తన కక్ష సాధింపు చర్యలని, తన ఏదో, ఏదో తన ఆ మైండ్‌సెట్‌కి పేరు కూడా నేను పెట్టలేనండి. అది ఏం మైండ్‌సెట్టో అర్థం కాదు. నిన్న వైజాగ్ వెళ్ళి ఏం మాట్లాడతాడండి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ చేయాలనుకుంటే మేము ఆపాము అని చెప్తాడు. ఇంకా ఎంత నమ్మబలగాలని చూస్తాడంటే ప్రజల్ని, ఆ మైండ్ సెట్‌కి ఏదైనా మీరే పేరు పెట్టండి. కింద ఆడియన్స్‌ని అడుగుతున్నాను. కింద కామెంట్ సెక్షన్‌లో మీరు పేరు పెట్టండి. ఎందుకంటే దాన్ని పిచ్చనాలనా? వెర్రెనాలనా? తెలియనితనం అనాలనా? తెలిసి ప్రజల్ని నమ్మించడం అనాలనా? లేకపోతే ప్రజల్ని గొర్రెల్ని చేయడం అనాలనా? ఏమనాలండి? అసలు పవన్ కళ్యాణ్ మైండ్ సెట్‌ని ఏమనాలో నాకు అర్థం కాదు. ఒకసారి నిన్న పవన్ కళ్యాణ్ అన్నాడు గదండీ! జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ చేయాలనుకుంటే మేము ఆపామని. కేంద్ర కార్మిక మంత్రి కుమారస్వామి గారు, హెచ్‌డి కుమారస్వామి గారు ఒక ప్రెస్ మీట్‌లో 17 జనవరి 2025వ తారీఖున ఏమన్నాడో ఒక్కసారి వినండి. 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. ఇంతకంటే ఆధారాలు కావాలా అండి? వాళ్ళ ఎన్‌డీఏ మంత్రి జనవరి 2025లో ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ 2021లోనే మేము 100% మొత్తం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటైజ్ చేయాలని మేము అనుకున్నాము. కానీ అప్పటి ప్రభుత్వం వాళ్ళ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేశారు. అమ్మకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆపారు. ఆ రోజు అడ్డుకున్నారు అని చెప్పేసి కుమారస్వామి గారు చెప్తున్నారు. ఇంతకంటే ఆధారాలు కావాలండి. ఇప్పుడు మనం మాట్లాడామనుకోండి, నోటికొచ్చినట్టు మాట్లాడితే నోటికొచ్చిన సొల్లు వాగుతున్నారు అనుకోవచ్చు ప్రజలు. వాళ్ళ ఎన్‌డీఏ మంత్రే చెప్పారు కదండీ! ఇంక పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో అర్థం ఉందా? మేము ఎలా అమ్ముతామండి? అది కేంద్ర సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమ్ముతుంది? 4,000 ఎకరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాలని చూశారు. అది ఇదని మాట్లాడతారు. ఇంకా ఏ విధంగా ప్రజలకు ఆయన చెప్పాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్? అది ఏం మైండ్ సెట్ అది? మ్యూజియంలో పెట్టాలి ఆ బుర్రని. ఏం మైండ్ సెట్ అది? ఇప్పుడు మనం చెప్పడం కాదండి. 3 సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినండి. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలు వేలున్నాయి. కానీ కొన్ని చూపిస్తాను. మీకు అందరికీ తెలియాలి పవన్ కళ్యాణ్ మనస్తత్వం ఏంటనేది మీకు కూడా అర్థం కావాలి. మీరు ఒక అండర్‌స్టాండింగ్‌కి రావాలి. ఒక్కసారి అతనే ఇంతకుముందు ఏమన్నాడో కొన్ని కాదు 3 సార్లు ఏమన్నాడో ఒక్కసారి వినండి. అంటే పోలవరం ప్రాజెక్ట్ ఆయన మనకున్న అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్డ్గా నేను అర్థం చేసుకోలేనేమో కానీ అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్డ్గా నేను అర్థం చేసుకోలేనేమో కానీ అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్డ్గా నేను అర్థం చేసుకోలేనేమో కానీ ఆయన బీయింగ్ నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు కానీ నాకు అంత అనుభవం లేదు. పెట్టుబడులు తీసుకొచ్చే అనుభవం ఉన్న వ్యక్తి కావాలి మనకి. నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా లోపల పనిచేసిన వాళ్ళు అంటున్నారు మేడం. ఇది మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇది మనం నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. పోలవరం గురించి డీటెయిల్‌గా అర్థం చేసుకోలేడంట. అనుభవం ఉన్న చంద్రబాబు కావాలంటే ఈయన డీటెయిల్‌గా అర్థం చేసుకోలేడంట. ఈయనకు దగ్గర దగ్గర వయసు 60 ఏళ్ళు ఉన్నాయండి. ఎవరైనా ఉద్యోగం చేసేవాళ్ళు, లేకపోతే ఏదైనా ఫీల్డ్‌లో ఏదైనా ప్రొఫెషన్‌లో ఉన్నవాళ్ళు 60 ఏళ్ళంటే రిటైర్మెంట్ స్టేజ్‌కి వచ్చినోళ్ళు. ఇప్పుడు 25 ఏళ్ళకు డిగ్రీలు వస్తాయండి. 30 ఏళ్ళకు లోపల ఉద్యోగాలు వస్తాయి. మంచిగా సెటిల్ అవుతాం. 30 నుంచి 40 వరకు అనుభవం గడిస్తాం. 40 నుంచి మనకంటూ ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకుంటాం. 40 నుంచి 50 వరకు ఆ టీంలకు తర్ఫీదునిస్తాం. 50 దాటిన తర్వాత మనకు ఓపికలుంటే మన అనుభవాల్ని అందరికీ పంచుతాం. 60కి రిటైర్ అవుతాం. ఇప్పుడు ఆయన వయసు దగ్గర దగ్గర 60 ఏళ్ళు. పోలవరం గురించి నాకు అర్థం కాలేదు. నేనే పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినాను అన్నాడు. పరిశ్రమలు ఆయన తీసుకురాలేడంట. ఆయనకు అనుభవం లేదంట. వయసు దగ్గర దగ్గర 60 ఉంటాయి. పరిశ్రమలు కూడా నేను తీసుకురాలేను. నాకు అనుభవం లేదు. నిన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అందరూ చెప్తున్నారు కానీ నాకు దాని గురించి నాకు తెలీదు. గుర్తులేదు, మర్చిపోయా.
60 ఏళ్ళ వయసు నీకు పవన్ కళ్యాణ్. నువ్వే అంటున్నావు నేను రాజకీయాల్లో దాదాపు 20 ఏళ్ళ నుంచి ఉన్నాను అని చెప్పేసి. 20 ఏళ్ళ రాజకీయ అనుభవం, 60 ఏళ్ళ నీ వ్యక్తిగత అనుభవం, 2 లక్షల పుస్తకాలు చదివినావు. ఇంక నీకు ఏం తెలుసు? ఏం తెలుసు అంటే నేను చెప్తాను చూడండి, అది కూడా వినండి. అది ఇంకా షాకింగ్గా ఉంటుంది. ఇది ఇంతకుముందు చాలాసార్లు వినింటారు, కానీ పవన్ కళ్యాణ్కు తెలిసింది అదొక్కటే. ఒకసారి చూపిస్తాను, వినండి. ఒంగోలు గోపాల్ నగర్ వీధి పడిలో చదువుకున్నాడు నేను. బాపట్లో పుట్టాడు. నేను పల్నాడులో పుట్టాను మర్చిపోకండి. నేను పల్నాడులో పుట్టాను మర్చిపోకండి. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. మన సిద్ధవటాన్ని చూసి నేను అనుకుంటా ఉన్నా, ఇక్కడ నేను పుట్టుంటే ఎలా ఉండేది గ్రామంలో అనిపించింది. నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగిన వాడు. బందర్లోనే పుట్టారు. నీ గుంటూరులోనే పుట్టాను. నర్సపురం బస్ స్టాండ్ లో తప్పిపోయాను నేను. బాపట్ల, గుంటూరు, బందరు, అలాగే పల్నాడులో పుట్టినాడంట. సిద్ధవటంలో పుట్టింటే బాగుండేది అనుకున్నాడట. ఇంక ఎక్కడెక్కడో పెరిగాడు. ఎక్కడ పుట్టానో నాకే తెలీదు. చీరాల బస్టాండ్లో పెరిగాను, నర్సాపురం బస్టాండ్లో తిరిగాను, ఒంగోలులో చదువుకున్నా. ఇది తెలుసు. యాడికి పోతే ఆడ పుట్టా అన్నము, యాడికి పోతే ఆడ నేను తిరిగిన అన్నము, అది చేసిన అన్నం, ఇది చేసిన అన్నం తెలుసు. ఇంకా చివరిగా ఇంతకుముందు మేమేం చేయలేము నువ్వు చేతులు ఎత్తేస్తూ ఇదే స్టీల్ ప్లాంట్ పై మాట్లాడిన పవన్ కళ్యాణ్ నిన్న ఎలా ప్లేటు ఫిరాయిస్తాడో ఒకసారి చూడండి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంది. కేవలం ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించింది కాదు. మొన్న మేము ప్రభుత్వం అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాలి. ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్నింటినీ ప్రైవేట్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇది కేంద్ర నిర్ణయము, ప్రైవేటీకరణ చేయడము అని చెప్పేసి తనే మాట్లాడాడు. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ చేయాలనుకున్నాడు, మేము ఆపేమంటాడు. ఆయన చర్యలు ఊహాతీతం. దట్స్ ద బ్యూటీ. ఆయనకు తిక్కుంది, దానికి లెక్కుంది.